అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్‌లో ఎప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకోవడానికో లేదంటే సమాచారం ఇచ్చేటట్టే ఉంటుంది. ఎవరిని కించపరిచేది మాత్రం కాదు. ఈరోజు వీడియోలో వరలక్ష్మి పూజ గురించి యూట్యూబ్‌లో వస్తున్న వీడియోల గురించి కొంతమంది మంచి సలహాలు ఇస్తున్నారు. ఈ వరలక్ష్మి పూజ ఎంత దారుణంగా ప్రచారం చేసుకోవడం వల్ల నిజంగా బిలో మధ్య తరగతి వాళ్ళు ఏదో తనకు తోచిన కొలది పూజ చేసుకొని తాంబూలం ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా తాంబూలాన్ని కూడా ఈ సంవత్సరం చాలా వరకు పిలవడానికి భయపడ్డారండి. నేను మ్యారేజ్ అయిన తర్వాత మా ఆంధ్రా నుంచి హైదరాబాద్ వచ్చాను. అయితే ఆంధ్రాలో వేరేగిస్తారు, హైదరాబాద్‌లో వేరేగిస్తారు. ఎందుకొచ్చిందిలే అని నాకు తోచినట్టు నేను ఇంట్లో పూజ చేసుకొని ఎవరైనా తాంబూలానికి పిలిస్తే వెళ్ళేదాన్ని. ఈ సంవత్సరం ఎప్పుడు ఆప్యాయంగా పిలిచే ఒక ఆవిడ తాంబూలానికి పిలవలేదనమాట. సరే, ఎందుకు పిలవలేదని నేను పూజ చేయలేదా అని అడిగాను. లేదు లేదు, పూజ చేశాను, కానీ నేను రిటర్న్ గిఫ్ట్లు అయ్యి ఇవ్వాలి కదా, నేను ఇవ్వలేను, అందుకే ఎవరిని పూజకి పిలవలేదు, తాంబూలానికి కూడా పిలవలేదు, 4వ వారం చేస్తాను అని 4వ వారం చేశారండి. రిటర్న్ గిఫ్ట్లు అవి ఇచ్చారు. మరి డబ్బులు అంటే వాళ్ళ అమ్మగారిని అడిగారంట, ఆవిడ ఇచ్చారంట. ఆవిడ జనరల్‌గా పూజా విధానం మొత్తం మారిపోయిందండి. మరి సెలబ్రిటీస్ చేస్తున్న పూజా విధానాన్ని చూసి కొంతమంది ఈ చిన్న చిన్న యూట్యూబర్స్ 3,00,000, 4,00,000 ఉండేవాళ్ళు కూడా ఈ పూజల్ని అప్లోడ్ చేసి పెట్టి వీళ్ళు వ్యాపారం ఎలా చేస్తున్నారు మన పైన అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సెలబ్రిటీస్ పూజ చేసినప్పుడు సెట్టింగ్స్ వేసేది అంతా కూడా ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు కదండి. వాళ్ళు ఎవరైనా కొత్తగా ఈవెంట్ మేనేజర్లు అంటే పెళ్ళిళ్ళకి వాటికి డెకరేషన్ చేసేవాళ్ళు, వాళ్ళు ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళతో మాట్లాడుకొని వీళ్ళు ఆ వరలక్ష్మి పూజకి డెకరేట్ చేస్తారంటండి. అంటే ఫ్రీగా చేస్తారు. డెకరేట్ చేసిన తర్వాత వీళ్ళు పెట్టుకునే శారీస్, నెక్స్ట్ నగలు, నెక్స్ట్ మేకప్ ఇదంతా కూడా వేరే వేరే వాళ్ళు వేస్తారు. చూడండి, మీరు ఎప్పుడైనా ఈ పూజ అంతా ఒకరోజు పెడతారు. దీన్నంతా మళ్ళీ ఎడిటింగ్ చేసి ఏది ఉండాలి ఏది కూడా అదంతా తీసేసి పెద్ద పెద్ద స్టూడియోల్లో దీన్ని ఎడిటింగ్ చేసి పెడతారు. పెట్టిన తర్వాత ఇది ఒక 8,00,000, 10,00,000 వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకొక వీడియో పెడతారు. వరలక్ష్మి పూజలో నేను వేసుకున్న జ్యువెలరీ ఎక్కడ కొన్నానంటే అని పెడతారు. అది ఆ షాప్ వాళ్ళు వీళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి వాడతారు. అంటే షాపు వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి డబ్బులు ఇస్తారు. అదే ఈ లింక్ మళ్ళీ వీళ్ళు కామెంట్లో పెడతారు కదండి. ఈ లింక్ మనం ఓపెన్ చేసిన వెళ్ళి కొన్నప్పుడు మళ్ళీ అందులో నుంచి వీళ్ళకి కొంత అమౌంట్ అనేది వస్తుందంట. ఇక తర్వాత వాళ్ళు కట్టుకునే శారీసు అవన్నీ కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళు వీళ్ళతో ప్రమోట్ చేయించుకోవడానికి ఈ సెలబ్రిటీలు అనే వాళ్ళని ఈ యూట్యూబుల ద్వారా వాడుతూ ఉంటున్నారు. అసలు ఎందుకు యూట్యూబ్ ద్వారా వీళ్ళు వాడుతున్నారంటే, సాధారణంగా యూట్యూబ్ సెలబ్రిటీస్ లేడీస్ని ఎక్కువగా చూసేది ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ అండ్ లేడీసే. కాబట్టి ఈ మధ్య ప్రతిదానికి లేడీస్ కంపారిజన్ చేసుకుంటున్నారు. వాళ్ళ పూజ ఈ విధానం ఎలాగైపోయిందంటే, మనం పూర్వకాలంలో పెళ్ళిళ్ళు తీసుకుంటే ఒక తాటాకు మండపాలు కట్టి ఆ మండపంలోనే పీనె లాంటిది వేసేవారండి. పెళ్లి పీట లాంటిది వేసి అక్కడే పీటలు పెట్టి పెళ్లి చేసేవారు. తర్వాత కళ్యాణ మండపాలకు వెళ్ళింది. ఇప్పుడు ఓపెన్ ప్లేస్‌లో పెద్ద పెద్ద భారీ సెట్స్ వేసి పెళ్లి చేస్తున్నారు. నిజంగా ఇలా పెళ్లి చేయడం వల్ల సగటు మానవుడు అలా పెళ్లి చేస్తే పేదవాళ్ళు అనుకుంటారు. ఇలా చెయ్యలేక, అలా చేయలేక అప్పుల పాలైపోతున్నారు. ఇప్పుడు సేమ్ ఈ పూజలు కూడా మన ఇంట్లో చేసుకునే పూజలు కూడా అలానే అయిపోతున్నాయి. మరి అర్థం చేసుకోండి. ఈనాడు పూజ అంటే వరలక్ష్మీదేవి పూజ అంటే 1 గ్రాము నుంచి 2 గ్రాముల వరకు నాకు తెలిసి అమ్మవారి ప్రతిమ, చీర, ఖచ్చితంగా పట్టు చీర అనేది ఏం కాదు. చీర కొనేవాళ్ళు ఒక రెడ్ కలర్ జాకెట్ కొని కలశం తయారు చేసి గాజులు పెట్టి పూజ చేసుకునేవారు. సాయంత్రం తాంబూలానికి పిలిచి తాంబూలం ఇచ్చి తర్వాత మనం మూల పెట్టిన ఆ ప్రతిమని పసుపు తాడు కట్టి మెడలో వేసుకొని ఆ చీర కట్టుకొని అమ్మవారి గుడికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఈ తాంబూలం మొత్తం మార్చేశారండి. వాటికి రిటర్న్ గిఫ్ట్లంట, వాటి మళ్ళీ ఆ బ్యాగ్లో అసలు తాంబూలం అనేది అలా ఇవ్వకూడదని పూజ గురించి చెప్పేవాళ్ళు చాలామంది యూట్యూబ్‌లో కూడా ఉన్నారండి. మన హిందూ మతాన్ని కాపాడేవాళ్ళు, పేరు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, గోవింద సేన ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా చేయొచ్చు, కానీ వాళ్ళు ఎందుకు చేయట్లేదండి? మన హిందూ మతం ఆచరించే వాళ్ళు, పూజ చేసుకునే వాళ్ళు తక్కువ వాళ్ళు ఉంటారు, ఎక్కువ వాళ్ళు ఉంటారు. అంటే సెలబ్రిటీస్ ఏంటంటే ఇది కేవలం ప్రమోషన్‌లా వాడుకుంటారు దీన్ని. వాళ్ళకి వాళ్ళు ఆఫర్ చేస్తారు, మీరు ఇలా చేయండి అని. పూజ అనేది మనం స్వయంగా ప్రసాదం వండి ఆ రోజు అమ్మవారికి పూజ అయ్యేదాకా ఉపవాసం ఉండి పూజ చేసుకుంటాం. కానీ వీళ్ళు అలాగ చెయ్యరు. మేకప్ వేసుకుంటారు. ఆ మేకప్ ఎక్కడంటే పలానా బ్యూటీ పార్లర్ అని చెప్పాలి. దానికొక
దానికి ఒక బ్లాగ్ తీయాలి, శారీస్కి తీయాలి, మళ్ళీ జ్యువెలరీకి తీయాలి, తర్వాత అమ్మవారు సెట్టింగ్స్కి వేశారు కదా దానికి ఒకటి తీస్తారు. అంటే సుమారు 4-5 వీడియోస్ పెడతారు ఈ వ్రతం అయిన తర్వాత. అంటే కామెంట్స్లో మళ్ళీ వీళ్ళ వాళ్ళే ఎవరో ఒకరి ద్వారా పెట్టిస్తారు. శారీస్ ఎక్కడ కొన్నారు, నెక్స్ట్ నగలు ఎక్కడ కొన్నారు, ఈ సెట్టింగ్స్ ఎక్కడ చేయించారని పెట్టినట్టు పెట్టించి మళ్ళీ వాళ్ళు అంటారు, నా వ్రతం అయిపోయిన తర్వాత నేను పెట్టాను కదా, దానికి మీ అందరూ ఇలా అడిగారు కదా, అందుకే మళ్ళీ నేను ఈ శారీస్ ఎక్కడ కొన్నాను మీకు చెప్తున్నాను అంటారు. దీన్ని చూసి వీళ్ళు ఏంటంటే కొంచెం హై రేట్ ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కూడా క్వాలిటీ ఉంటుంది, డబ్బులు కూడా ఎక్కువ ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమి ఎఫెక్ట్ అవ్వరు, చూసి వదిలేస్తారు, అంతగా ఎఫెక్ట్ అవ్వరు నాకు తెలిసి. కానీ వీళ్ళని చూసి ఈ యూట్యూబర్స్, చిన్న చిన్న యూట్యూబర్స్ అంటే 10 లక్షలు 5 లక్షలు 10 లక్షల లోపు వచ్చిన వీడియో ఈ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈ పూజని వీడియో తీసి పెడతారు. వీళ్ళు కామెంట్లో వీళ్ళ ద్వారానే ఎవరో ఒకరి ద్వారా వీళ్ళు కూడా పెట్టించి, అక్క నువ్వు బాగా చేసావక్క, అక్క నువ్వు పూజ రోజు కట్టుకున్న చీర చాలా బాగుందక్క, అక్క నువ్వు వేసుకున్న నగలు బాగున్నాయి అక్క, అక్క నువ్వు కొంచెం చామన్ ఉంటావు కదా, ఏ మేకప్ వేసుకున్నావు అక్క అని వీళ్ళే ఎవరితోనూ పెట్టించి వీళ్ళు కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. శారీసు ఆయండి నేను ఈ కట్టుకున్న చీర చాలా బాగుందని కామెంట్ చేశారండి, అక్క ఎక్కడ కొన్నామని అడిగారండి కదండి అని పలానా షాప్ అని చెప్తాను. కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ పెడుతున్నానండి కామెంట్లో కొనండి అంటారు. అది యాక్చువల్గా ఒక 4,000 3,000 చీర మనం ఇలా ప్రెస్టేజ్ కొనడం వల్ల ఒక 10,000 అవుతుంది, వాళ్ళకు ఒక 1000 రూపాయలు ఎంతో వెళ్తుంది. అంటే వీళ్ళు ప్రమోషన్ చేసినప్పుడు ఒక 2,000 3,000 తీసుకుంటారు. ప్రతి ప్రోడక్ట్ మనం కొన్న ప్రతి ప్రోడక్ట్ మీద వాళ్ళకి కొంత కమిషన్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ ఇది తప్పులేదు, శారీ వరకు ఓకే నో ప్రాబ్లం. కానీ మేకప్ ఐటమ్స్ కూడా చాలామంది ప్రమోట్ చేస్తున్నారండి. ఆడవాళ్ళని మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ చిన్న చిన్న యూట్యూబర్స్ని చూసి అవి కొంటూ ఉంటారు. అవి అసలు అందులో వాడే ప్రోడక్ట్ ఏది కూడా మంచిది కాదండి. వీళ్ళు ఏం చేస్తారంటే, నేను పూజకి ఈ మేకప్ వేసుకున్నాను కదా అక్క, నువ్వు చాలా బాగా బాగున్నావు అక్క, మేకప్ ఏ పౌడర్ కొన్నావక్క అని అడిగారు అండి కదండి, ఇగోండి కామెంట్లో లింక్ పెడుతున్నానని పెడతారు. మీరు అది కానీ కొని వేసుకున్నారంటే మీ చర్మం గ్యారంటీ డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇవి సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ కాదు. సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ కాదు కాబట్టి మనం అవి వాడితే ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోతుంది, ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దయచేసి మీరు వీడియోని చూడండి, ఆదరించండి, తప్పులేదు. కానీ వాళ్ళు మన ఎమోషనల్తో ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ చిన్న చిన్న వాళ్ళు ఈ సర్టిఫైడ్ కానీ ప్రోడక్ట్లని మనకి మార్కెటింగ్ చేయాలని ఈ యూట్యూబర్స్ వాడుకుంటున్నారో వాళ్ళు కల్తీ అమ్మేస్తారండి. అవి వాడారంటే చాలా ఎఫెక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కంపారిజన్ చేసుకోవడం. వరలక్ష్మి పూజ అంటే ఉదయం లెగాలి, మనకున్న దాంట్లో అమ్మవారి ప్రతిమ పెట్టుకోవచ్చు, లేకపోతే కలసం మేనండి, కలసం గాజులు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, పూజ చేసుకుంటారు. మీకు ఇవ్వాలనుకుంటే తాంబూలం ఇవ్వచ్చు, లేకపోతే లేదు. వాళ్ళలా మనం చేయలేకపోతున్నాం కదా అని కంపారిజన్ చేసుకోవడం, లేదంటే కేవలం వీడియోస్ కోసమే ఈ హంగామాలు చేయడమో ఇవన్నీ చేయకండి. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా చాలా విలువైంది. అమ్మవారికి పెట్టేది తాంబూలం మాత్రమే పూర్వం ఇచ్చేవారు. ఆకు చెక్క, తమలపాకు, రూపాయి, 2 రూపాయలు, పసుపు కుంకుమ, దీన్ని మాత్రమే తాంబూలం అంటారు. మీరు ఇంకా ఇవ్వచ్చు అనుకుంటే ఒక 5గురికి 9 మందికి జాకెట్ పెట్టి కూడా ఇస్తారు. అంతేగాని రిటర్న్ గిఫ్ట్లు, దానికి ఒక కవరు, బాక్సులు ఇవన్నీ పెట్టి కూడా ఎవరు ఇవ్వరు. మనం పూజ చేసుకునేదే అమ్మవారి అనుగ్రహం కోసం. ఆ పూజ కూడా చేసిన తర్వాత చాలామంది ఇది వీడియోలు అవి తీస్తారు, కానీ ఆ పటాలకి మన పూజ మందిరాన్ని కూడా బయటికి ఎక్కువగా చూపించకూడదు, అదొక నెగిటివ్ ఎనర్జీలా మారిపోతుందని అంటారు. కాబట్టి దయచేసి వాళ్ళని మీరు కంపేర్ చేసుకోకండి. వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు ప్రోడక్ట్లని, లేదంటే ఈవెంట్ మేనేజర్స్ని, వాళ్ళు నలుగురికి పరిచయం చేసుకోవడానికి వాళ్ళు ఖర్చు పెడతారు. వీళ్ళు ఖర్చు పెట్టేది కేవలం అక్కడ ఉన్న పూజా సామాగ్రి కొంతమంది ఖర్చు పెడతారు. మేకప్లు వేసుకొని పూజలు చేయడం అనేది ఎక్కడా లేదు, అలా చేయకూడదు కూడా.